అంటే గురువుగారు మీరు ఇప్పుడు ఈ ఫాలో అవుతున్న ఆధ్యాత్మికంగా ఉంటున్నప్పుడు ఒక మనిషిగా చాలా విషయాలను మనం చాలా కంట్రోల్స్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని అంటే అంటారు కదా, కామ క్రోధ ఇవన్నీ కూడా, కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ఎలాంటి విషయాలను సరే సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలంటారు. కానీ మీరు ఇలాంటి విషయాలు మీ వరకు వచ్చినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు? ఒక ఎద్దుకు ఎంతసేపు ఉన్నా గడెం కొట్టాలని ఉండదు. ఉమ్, మెడ మీద కాడి పెట్టుకొని దుక్కి దున్నాలని ఇష్టం ఉండదు, కానీ దున్నుతుంది. ఎందుకంటే యజమానికి అది లోబడి దున్నుతుందో లేకపోతే దాని వీక్నెస్ మీద ఈయన దెబ్బ కొడతాడని ఒక భయం మీదను దున్నేస్తుంది. ఈ సమాజంలో, ప్రపంచంలో ఎందరో యోగులు, ఎందరో గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి కొన్ని కోరికలు, అలవాట్లు, కొన్ని ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. కానీ ధర్మానికి అనుగుణంగా, శాస్త్రానికి, ధర్మానికి లోబడి వాళ్ళు వాటిని అణిచివేసుకొని ఉమ్. సమాజంలో ఒక జ్యోతి వలె ప్రజ్వరిల్లుతూ